నమస్తే ఫ్రెండ్స్, విజయ్ తెలుగు ట్రావెల్స్ ఛానల్కి స్వాగతం. నా ఛానల్లో మొదటి వీడియో మన మార్కాపురం గురించి చేశాను. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం మార్కాపురం ఎంటర్ అయ్యేటప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. మన మార్కాపురం ఎంట్రన్స్లో ఈయన విగ్రహం ఉండడం మనకెంతో గర్వకారణం. సో వీడియో మొత్తం చూడండి. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. I'm never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know you always understand. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్కాపురం అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. మార్కాపురం అనే పేరు మార్కా మరియు పురం అనే రెండు పదాల నుంచి వచ్చిందని ఒక అభిప్రాయం అయితే ఉంది. పురం అంటే పట్టణం, మార్కా అంటే వాణిజ్యం లేదా మార్కెట్ అని చెబుతారు. పూర్వం ఈ ప్రాంతం వ్యాపార కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందడంతో ఈ ప్రాంతాన్ని మార్కాపురం అని పిలవడం ప్రారంభించారని స్థానిక కథనాలు చెబుతున్నాయి.
ఫ్రెండ్స్, మార్కాపురం అనే పేరు రావడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో మారిక అనే భక్తురాలు ఉండేదని, ఆమె పేరు మీదుగా ఈ ప్రాంతాన్ని మారికాపురం అని పిలిచేవారని, కాలక్రమేణా అది మార్కాపురంగా మారిందని చెబుతారు. మార్కాపురంలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి నిలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అమ్మవారిశాల లైన్. ఈ లైన్లో ఎక్కువగా బట్టల షాపులు అయితే రెండు వైపులా ఉంటాయి. షాపింగ్ మాల్స్ రావడంతో ఈ షాపులన్నిటికీ వ్యాపారం చాలా వరకు తగ్గిపోయింది. సిఎంఆర్, లక్కీ, కమల ఈ షాపింగ్ మాల్స్ రావడంతో ప్రజలు ఎక్కువగా వాటినే విజిట్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే షాపింగ్ మాల్స్లో చాలా వరకు తక్కువ ధరలకి బట్టలు వస్తాయని వెళ్తుంటారు. అందుకే ఈ షాప్స్కి వ్యాపారం చాలా వరకు తగ్గిందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మన మార్కాపురం జిల్లా అయిన వెంటనే ట్రాఫిక్ సిగ్నల్స్ని తీసుకురావడం జరిగింది. ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఇది ఒక మంచి విషయంగా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఏపీఎస్ఆర్టీసీ కొత్త బస్ స్టాండ్. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఎడం వైపుకు తిరిగితే బస్ స్టాండ్ లోపల వ్యూ అయితే కనిపిస్తుంది. మార్కాపురం జిల్లాలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఇక్కడ నుండి బస్సు సమయాన్ని బట్టి ఉన్నాయి. ఉదాహరణకి ఒంగోలు, విజయవాడ, గుంటూరు, శ్రీశైలం చుట్టుపక్కల మండలాలకు, పల్లెటూర్లకు ఇక్కడ నుండే బస్సు సౌకర్యం కలదు. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze, love moving through me like a wildfire, like a wildfire. Hey, I'm never the same. Whenever you're calling my name, I'm taking my sweet time. Hey, whatever the plan, I know I'm holding the best of me out of my hand. I know you always understand. Bring me into golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a
ఫ్రెండ్స్, ఇది ఒక పార్క్. ఈ పార్క్కి చుట్టుపక్కల ఉన్న జనాలు ఉదయం సాయంత్రం ఇక్కడికి వచ్చి ఈ పార్కులో కొంత సమయం ప్రశాంతంగా గడిపి వెళుతుంటారు. ఈ పార్కులో కొంతసేపు జాగింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ బైక్ని. ఈ బైక్తోనే మేము ఈ బ్లాగ్ మొత్తం అయితే షూట్ చేసామన్నమాట. సో మధ్య మధ్యలో కొంచెం స్క్రీన్ అటు ఇటుగా కదులుతూ ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ పార్కులో ఉన్న పరికరాలతో పెద్దవారు, ఆడవారు కానీ మగవారు కానీ కొంతసేపు వర్కౌట్స్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఈ పరికరాలని చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ పార్కులో పిల్లలకి మరియు పెద్దలకి ఎవరికి సంబంధించిన పరికరాలు వారికి ఉన్నాయని మనకి తెలుస్తుంది. ఫ్రెండ్స్, కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఎడం వైపున ఖమ్మం బస్ స్టాండ్ అయితే వస్తుంది. కడప, నంద్యాల, గిద్దలూరు వెళ్ళడానికి బస్సులు అయితే ఇక్కడైతే ఆగుతాయి. ఫ్రెండ్స్, మనకి రైట్ సైడ్లో ఉన్నది ఆంధ్ర బ్యాంక్ అన్నమాట. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంక్లో కలిపేశారు. సో ఆ బ్యాంక్ వచ్చేసి కొంచెం ముందుగా వెళితే శ్రీనివాస థియేటర్ పక్కన అయితే కట్టారనమాట కొత్తగా. ఫ్రెండ్స్, లెఫ్ట్లో చూసుకుంటే ఆంధ్ర బ్యాంక్ని యూనియన్లో కలిపామని చెప్పాం కదా, అదే ఆ బ్యాంక్. ఫ్రెండ్స్, మృదుల మోహన్ హాస్పిటల్ కూడా పక్కనే ఉంది. ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే ఇది వచ్చేసి శ్రీనివాస థియేటర్ అన్నమాట. దీంట్లో సింగ్ గీతం అనే మూవీ అయితే షో చేయడం జరుగుతుంది. చూసుకోవచ్చు, థియేటర్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, థియేటర్ నుంచి కొంచెం ముందుకు వెళితే మనకి రైట్ సైడ్లో బ్రహ్మంగారి గుడి అయితే వస్తుంది.
ఫ్రెండ్స్, మెయిన్ రోడ్లో వెళుతూ ఉంటే మనకి రైట్ సైడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ అయితే వస్తుంది. ఇది హాస్పిటల్ ఎంట్రన్స్. ఈ హాస్పిటల్కి చుట్టుపక్కల పల్లెల్లోంచి జనాలు ప్రతిరోజు వారి వారి వ్యాధులను బట్టి ఇక్కడికి వచ్చి డాక్టర్ల చేత చికిత్స చేయించుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ అనేక రకాల వ్యాధులకి ట్రీట్మెంట్ సౌకర్యం ఉంది. ఒకవేళ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి 108 ఉచిత అంబులెన్స్ సర్వీస్ కూడా ఉంది. ఈ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదవారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేని ఎంతోమందికి ఈ హాస్పిటల్ చాలా వరకు ట్రీట్మెంట్ అందిస్తుంది. ఈ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవా సదుపాయం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఎల్ఐసి సెంటర్ అన్నమాట. ఎల్ఐసి సెంటర్ నుంచి లెఫ్ట్ టర్న్ని తీసుకోగానే మనకి అలా వెళ్తూ ఉంటే రైట్ సైడ్ వచ్చేసి రాయలసీమ బ్యాంక్ అయితే వస్తుంది, ఏపీజీపీ బ్యాంక్. దానికి ఆపోజిట్ వచ్చేసి వాసవి విద్యానికేతన్ అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్ వస్తుంది. ఫ్రెండ్స్, మనం లెఫ్ట్ టర్న్ తీసుకొని అలా ముందుకైతే వెళ్తూ ఉంటే మనకి కమలా కాలేజ్ అయితే వస్తుంది. సైడ్ ఇవన్నీ టీ షాప్స్ అన్నమాట, టైలరింగ్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే కమలా జూనియర్ కాలేజీ. చాలా పెద్ద కాలేజ్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ గుడిని. ఈ గుడి వచ్చేసి శ్రీ షిరిడి సాయిబాబా గుడి అన్నమాట. కమలా కాలేజీ దాటి కొంచెం ముందుగా వస్తే ఈ గుడి అనేది మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పలకల ఫ్యాక్టరీ అన్నమాట. ఫ్రెండ్స్, స్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ మన మార్కాపురంలో ఉండడం మనకెంతో గర్వకారణం. మార్కాపురం నుంచి పలకలు తయారు చేసి వివిధ ప్రాంతాలకైతే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు అండ్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు లోపల పలకలు ఎలా తయారు చేస్తారో చూడండి. ఈ మిషన్ల ద్వారా అయితే పలకల్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒక గొప్ప విషయంగా మనం అందరం భావించాల్సి ఉంది. చూస్తున్నారు కదా, తయారు చేసినవన్నీ అలా ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్, మీరు చూసుకుంటే ఇది వచ్చేసి నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అన్నమాట. ఇది ఒక ప్రైవేట్ స్కూల్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ హోటల్లో ఫుడ్ అయితే టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక స్లేట్ కంపెనీ అయితే ఉంది, సాయి తేజ ఎనామల్ స్లేట్ ఇండస్ట్రీస్ అని.
golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. Sinking in, I know this feels right. Catching a breeze. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జగదీశ్వరి థియేటర్ అన్నమాట. మార్కాపురంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, పెద్ద రిలీజ్ అయిన మొదటి రోజు మేము బెనిఫిట్ షోకి అయితే వెళ్ళాం. సినిమా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా బెనిఫిట్ షో చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మున్సిపల్ గాంధీ పార్క్ గడియార స్తంభం వెనుక వైపు అయితే ఉంటుంది. ఈ పార్క్లో స్పెషల్ ఏంటంటే మన జాతిపిత గాంధీ గారి విగ్రహం అయితే ఉంది. సో అదొక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది పురపాలక సంఘ కార్యాలయం, అంటే మున్సిపాలిటీ ఆఫీస్ అన్నమాట. మున్సిపాలిటీ పనులకు సంబంధించి ఇక్కడైతే చర్చిస్తారన్నమాట. ఫ్రెండ్స్, మీకు లెఫ్ట్లో ఆర్సీ కనిపిస్తుంది కదా, అదే మార్కెట్ ఏరియా అన్నమాట. ఎంట్రన్స్ కూడా అదే, మీరు చూసుకోవచ్చు. అదంతా మార్కెట్ అన్నమాట. ఇక్కడ రైట్ సైడ్లో కానీ లెఫ్ట్లో కానీ చికెన్ షాపులు అయితే ఎక్కువగా ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. అలా ముందుకు వెళ్తూ ఉంటే లెఫ్ట్లో రైట్లో వచ్చేసి వివిధ రకాల ఫ్రూట్స్ అయితే తోపుడు బండిలో పెట్టి అయితే అమ్ముతున్నారు. ఇది చూసుకుంటే అది వచ్చేసి మెయిన్ రోడ్లో నుంచి మార్కెట్కి ఎంట్రన్స్ అన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.